ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ నెటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు స్త్రీ గ్రహం. కుజ శుక్రుల యొక్క కలయిక ప్రస్తుతం ఉంది కాబట్టి ధైర్యలక్ష్మి యొక్క ఆరాధన ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ ధైర్యలక్ష్మిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 24వ తేదీన పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఆర్థిక ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక వ్యధని దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ దశమి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తమ కార్యక్రమ నిర్వహణ అనుకూలతని కలిగిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నూతన వస్త్రధారణకి, వివాహ సంబంధిత ప్రయత్నాలకి, శుభకార్యాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శుక్ర జపం, తెల్లటి వస్త్రదానం, అన్నదానం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్ర ప్రీతికి దోహదపడుతుంది. భోగభాగ్యాలు లభించాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్రస్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బృహస్పతితోటి పరివర్తన ఉంది కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు ఈ పరివర్తన దశలు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంటాయి. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యయం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుకోని సంఘటనలు మానసిక వ్యధని పెంపొందింపచేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ అధిగమించగలుగుతారు. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఆశించినటువంటి విధంగా పరిష్కరించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ధైర్యలక్ష్మిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శ్రమ దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాణించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి.
కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఆర్థిక సహాయ సహకారాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ధైర్యలక్ష్మిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి వెంటనే ఏర్పడుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా ఉంటుంది. శత్రు భీతి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే చేపట్టలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరాకు పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ధైర్యలక్ష్మిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. అయినప్పటికీ అనుకున్నవి క్రమక్రమంగా సాధించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆందోళన విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అవమానకర సంఘటనలు నెట్టుకురాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు ఆటంకాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ధైర్యలక్ష్మిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ధైర్యలక్ష్మిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ విముక్తి ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉంటుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి మాత్రం ఏర్పడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆర్థిక ఆందోళన వెనంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ధైర్యలక్ష్మిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ ద్రవ్యం ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆలోచన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు రాణిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి సినీ రంగం వారికి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ధైర్యలక్ష్మిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యయం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుకోని సంఘటనలు మానసిక వ్యధని పెంపొందింపచేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ అధిగమించగలుగుతారు. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఆశించినటువంటి విధంగా పరిష్కరించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ధైర్యలక్ష్మి శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మాత్రం మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతని కలిగించినప్పటికీ ఆనందకర వాతావరణాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ధైర్యలక్ష్మిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహిత్యపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా రాణిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ధైర్యలక్ష్మిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువుల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఐక్యత లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని గృహరీత్యా వెంటనే చేపట్టలేకపోతారు. ఆర్థిక సమస్యలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఉద్యోగస్తులు
ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు, నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ధైర్యలక్ష్మిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది, విభేదాలు తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, అసహన పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, గుర్తింపు కూడా. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు విద్యాపరంగా లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ధైర్యలక్ష్మిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఏర్పడేటువంటి మానసిక వ్యధ నుంచి ఉపశమనం పొందటానికి, విజయాలు సాధించడానికి శుక్రవారం నాడు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారిని 11 శుక్రవారాలు క్రమశిక్షణతో తెల్లటి పుష్పాలతో, తులసి దళాలతో ఆరాధించడం ద్వారా మానసిక వ్యధ ఆర్థికంగా కనుమరుగవుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అలాగే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం కూడా ఉత్తమ ఫలితాలని, ప్రయోజనాలని కలిగిస్తుంది. 24వ తేదీన జన్మించిన వారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 24వ తేదీన జన్మించిన వారిపై శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. 24వ తేదీన జన్మించిన వారు సుఖ సంతోషాలకి అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ధన సంబంధిత నిర్ణయాలకు వీరికి శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా పరిశుభ్రతకి ప్రాధాన్యత వీరు ఇస్తారు. శుక్రవారం నాడు 24వ తేదీన జన్మించిన వారు అప్పు ఇవ్వకూడదు. ముఖ్యమైనటువంటి కార్యాలు, సందర్భాలలో పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా వీరికి విజయాన్ని కలిగిస్తుంది. వీరికి వ్యవహార జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవటానికి ప్రాధాన్యతనిస్తారు. ఇతరులకు ఎక్కువగా సాయం చేస్తారు. కుటుంబాన్ని, స్నేహితుల్ని ఎక్కువగా ఇష్టపడతారు. సంవత్సరానికి ఒక్కసారి ఏదైనా శుక్రవారం నాడు 1.5 కిలోల బొబ్బర్లు వీరు దానం చేయడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి వీరికి లభిస్తుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో, తెల్లటి పుష్పాలతో ఆరాధించడం కూడా వీరికి అధిక ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. గోసేవ వీలైనంత చేయటం ద్వారా ఆర్థిక లాభాలు 24వ తేదీన జన్మించిన వారికి సత్వరమే చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందడానికి, లాభదాయకమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని సాగించడానికి భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యమైనటువంటి విధి విధానాలు గృహ బలరీత్యా సర్వత్రా కూడాను ఉపయుక్తంగానే ఉంటాయి. వాటిని ఆచరించినటువంటి వారి జీవితంలో చక్కటి లాభదాయకవంతమైన ప్రభావాలు పొడసూపుతాయి. అందుచేతనే గృహబల రీత్యా వివిధ రకాలైనటువంటి సమస్యలకు పరిష్కార తత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి విధి విధానాల్లో భాగంగా లాభకరమైనటువంటి విధి విధానాల గురించి తెలుసుకుంటున్నాం. కొద్దిగా నూలు దారం తీసుకోండి, పసుపు రాయండి. ఆ పసుపు రాసి 31 సార్లు హనుమంతుల వారిని తలుచుకోండి.
మనోజీవం మారుతతుల్య వేగం అన్నారు. ఆ స్వామి వారిని 31 సార్లు ధ్యానం చేయండి. ఓం హనుమతే నమః అనుకుంటే చాలు. అలా జపించి ఆ దారాన్ని మీ వ్యాపార సంస్థలో కట్టి ఉంచండి. ఇలా గనక చేసినట్లయితే మీ వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటువంటివి రావు. చాలా చక్కటి లాభకరమైనటువంటి ప్రభావం, విశిష్టవంతంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క నూలు దారానికి రాగి హనుమంతుని యొక్క బిళ్ళ కట్టి వ్యాపార స్థలిలో తగిలించండి. చక్కటి ఫలితాన్ని చవిచూస్తారు. అలాగే రావి చెట్టు కింద శనివారం నాడు గనక నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ చెట్టు వేరు దగ్గర చక్కెర కలిపినటువంటి నీరు గనక పోసినట్లయితే, లేక కొద్దిగా శనగలు కూడాను సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. మీ కోరిన కోరికలు నెరవేరుతాయి సుమా. రుణ విమోచనం, రావలసినటువంటి బాకీలు వసూలవటం, ఇవన్నీ కూడాను జరుగుతాయి. గోధుమలు శనివారం నాడు కానీ లేదా సోమవారం నాడు కానీ మర పట్టించి ఆ యొక్క మరకు పంపించే ముందు అందులో 1 పిడికెడు శనగలు కలపండి. ఆ పిండితో రొట్టెలు చేసి ఆవుకి కానీ లేక సునకాలకు కానీ తినిపించి చూడండి. విశిష్టవంతమైన పురోభివృద్ధి కలిగి తీరుతుంది. మీ యొక్క వృత్తి, మీ యొక్క వ్యాపార రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఇది చాలా చక్కగా ఉపకరించేటువంటి విధి విధానం. కంచు పాత్రలో స్వచ్ఛవంతమైనటువంటి నెయ్యి తీసుకొని వెళ్ళి ఏదైనా ఆలయంలో వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిలో అలా వేయండి. అఖండ జ్యోతిలో కనుక ఉంచినట్టయితే జీవితంలో పురోభివృద్ధికి నాంది వాక్యం పలుకుతారు. అంటే మీ ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. అశోక చెట్టు ఆకులు 7 తీసుకొని వెళ్ళి ఏదైనా ఆలయంలో ఉంచి పూజ చేయించి ఆ ఆకులు వాడిపోయాక వాటి స్థానంలో కొత్త ఆకులు ఉంచాలి. వాడిపోయిన ఆకులను రావు చెట్టు కింద ఉంచండి. ఇట్లా 2 వారాలు కనుక చేసినట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి, కార్యజయం, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటువంటి విశిష్టతత్వం వచ్చి తీరుతాయి. నల్లని వస్త్రంలో పటిక ముక్క మూట కట్టి ఇంట్లో ఏదైనా సరే ఎత్తైన ప్రదేశంలో కనుక ఉంచినట్లయితే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడాను ప్రవేశించవు. అలాగే ఒక తమలపాకు కాడతో సహా తీసుకొని దానిపైన ఒక గులాబీ పువ్వు, కొన్ని మిఠాయిలు ఉంచి ఎవరైనా అనారోగ్యవంతుడు కనుక ఉన్నట్లయితే ఇంట్లో ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకుండా ఉన్నట్లయితే ఆ తమలపాకులో గులాబీ పువ్వు, మిఠాయి పెట్టాం కదండి, అలా తమలపాకుని మడిచి ఆ రోగి చుట్టూతా కూడా 21 సార్లు దిగదొడవండి. ఎవరికీ తెలియకుండా జలాశయంలో కానీ వదిలేసేయండి. ఇది కనుక చేసినట్లయితే ఇట్లా గనక అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంటే తెలియనటువంటి ఏవో ఉంటాయి, అవన్నీ పోగొట్టడానికి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన వరాలు. అట్లాగే హనుమంతుల వారి యొక్క విగ్రహం దగ్గర, పాదాల దగ్గర 21 గులాబీలు సమర్పించి 11 వారాలు పూజ గనక చేసినట్లయితే ఆ గులాబీ పూలతో పూజ చేయాలి. ఆ గులాబీ పూలను
ఎండబెట్టిన తర్వాత దాన్ని పొడిగా చేసి మీరు గనక వాడినట్లయితే దివ్యవంతమైనటువంటి శక్తితత్వం అంటే బలం, ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరటానికి ఆస్కారం ఉంది. మీరు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడే కనుక పాలవాడు పాల ప్యాకెట్లు తెస్తే ఆ గడప దగ్గర ఓ చుక్క ఇటు ఓ చుక్క ఇటు రెండు వైపులా వేసి పాల ప్యాకెట్ లోపలికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మీ గృహంలో. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కావు, లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టును చూసారా? ఆ తులసి చెట్టు దగ్గర శుక్రవారం నాడు ఆవు పాలు కాసిని ఓ చెంచా మంచినీళ్ళు కలిపి ఆ యొక్క తులసి చెట్టు మొదట్లో పోసి పోయగానే ఆ మట్టిని తీసుకొని మీరు నుదుట ధరించండి. ఆ మట్టిని నుదుట కుంకుమ బొట్టులాగా ధరించండి. ఐశ్వర్య సిద్ధికి నాంది పలుకుతారు. అంటే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాయి సుమా. మీరు కూర్చునేటువంటి కుర్చీ కింద రావి ఆకు కోసుకొచ్చి ఆమెను పెట్టుకొని ఉండండి. దీనివల్ల మీకు మనస్సుకి మంచి ఆలోచనలు తట్టి పురోభివృద్ధి పథంలోకి పయనించేటువంటి లక్షణాలు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ ఆకు ఎండిపోయిన తర్వాత తీసేసి మరొక ఆకు పెట్టుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. స్నేహితుడైనటువంటి ద్రుపదుడు తనని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించిన వాడు దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు కేవలం తనని చంపడానికే పుట్టాడు. తనని చంపడానికి పుట్టాడని తెలిసినా కూడా ఎంత ధర్మమూర్తి, ఎంతటి నిస్వార్థపరుడు ద్రోణాచార్యుల వారంటే తన దగ్గర పెట్టుకుని విద్యాభ్యాసం చేయించాడు. అడిగారు కూడా, నిన్ను చంపడానికి పుట్టిన వాడికి నువ్వు విలువిద్య నేర్పుతున్నావు ఏమిటి అని అడిగితే, నేను నేర్పకపోతే బ్రతికిపోతానా అన్నాడు. అని విలువిద్య నేర్పించినవాడు. ఇన్ని నేర్పించినవాడు అటువైపు దృష్టద్యుమ్నుడు తన మరణమునకు హేతువైన వాడు పుట్టాడని గుర్తిరిగి ఆ దృష్టద్యుమ్నుడు పాండవులకు బావమరిదయ్యాడు. ఎందుకంటే మరి దృష్టద్యుమ్నునితో పుట్టినటువంటి ద్రౌపదీదేవే కదా పాండవుల యొక్క ఇల్లాలు, కాబట్టి ఆయన బావమరిది. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళి పాండవ పక్షంలో చేరారనుకోండి, దృష్టద్యుమ్నుడు ఏం చేయాలి? పాండవ పక్షంలోనే ఉండాలి. బావమరిది అయ్యుండి అది విడిచిపెట్టి యువతల వైపుకి ఎలా వస్తాడు? రావడం కుదరదు, రాలేడు. స్వయంగా బావమరిది బావగారులను విడిచిపెట్టేసి అవతల చెల్లెలంతా బాధపడుతుంటే వదిలిపెట్టేసి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అటు ద్రోణుడు వచ్చాడు కాబట్టి నేను ఉండను, ఇటువైపుకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. ఇక దృష్టద్యుమ్నుడు అటువైపు ఉన్నాడని తెలిసి కూడా ద్రోణుడు అటువైపే ఉన్నాడు అనుకోండి. ఏదో ఒకనాడు మరి యజ్ఞకుండంలోంచి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా తన వధకు కారణమైనటువంటి దృష్టద్యుమ్నుడు పుట్టిన తరువాత తనని చంపి తీరుతాడు. పాండవుల యొక్క బావమరిది పాండవుల యొక్క గురువైన ద్రోణుడు వాళ్ల పక్షంలోనే ఉండగా చంపేస్తే శిష్యులకు ఎంత అపకీర్తి వస్తుంది, ఎంత గురుద్రోహ మహాపాపం వస్తుంది. తాను ఎటూ శరీరం విడిచిపెట్టాలి. మనుష్య జన్మ ఎత్తిన తరువాత చిరకాలం ఎలా జీవిస్తాడు? శాశ్వతంగా ఉండడం కుదరదు కదా. జాతస్య హి ధ్రువో మృత్యు, ఎప్పుడో అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అదేదో
నా శిష్యులకు క్లేశం కలగకుండా, నా శిష్యులు ఇబ్బంది పడకుండా, వాళ్ళు నా గురించి ఆలోచించవలసిన అవసరం రాకుండా, వాళ్ళ భావమరిది వాళ్లతో ఉండగా నేను ఇటు పక్షంలో ఉంటే నన్ను చంపేయడం తేలికైపోతుంది. ఎందుకంటే ఎటు కౌరవపక్షంలో ఉన్నాను కనుక, వాళ్ళు అటువైపు ఉంటారు కనుక నన్ను చంపడానికి దుష్టద్యుమ్నుడు ప్రయత్నిస్తాడు. ఏదో ఏనాటికో, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడే దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అలా యుద్ధంలో దుష్టద్యుమ్నుడి చేతిలో పడిపోతాను. అప్పుడు దైవం ఇచ్చినటువంటి వరం నిలబడుతుంది. అన్నిటిని మించి నా శిష్యులైనటువంటి పాండవులకు అపకీర్తి రాదు. ఇంత చదువు చెప్పి వాళ్ళని ధర్మభ్రష్టుల్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి సంకట స్థితి నా వలన పాండవులకు కలగకూడదు. అంటే ఒక గురువు కడుపున పుట్టినటువంటి పిల్లల కన్నా కూడా ఎక్కువగా శిష్యుల గురించి ఆలోచిస్తాడు అనడానికి ద్రోణాచార్యుల వారు తన మృత్యువు గురించి కన్నా కూడా తన శిష్యుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించాడు అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది. ఆయన ఎంత విశాల హృదయుడు, ఎంత ధర్మాత్ముడు, ఎంత నిర్భయుడు, ఎంత శాస్త్రమునందు నమ్మకమున్నవాడు అన్నదానికి ఇదే ఉదాహరణ. కాబట్టి నేను పాండవులతో వెళ్ళడం ఎందుకు, ఇక ఎలాగో తర్వాత యుద్ధమే జరుగుతుంది, ఇక పెద్ద భూకంపం రానే వచ్చింది, విడిపోయారు, ఇక కలవడం కుదరదు దుర్యోధనుడు పాండవులు, కాబట్టి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు నేను ఇటుపక్షంలో ఉండడమే మంచిది, అది పాండవులకు శ్రేయస్సు అని ఉండిపోయాడు. మొదటి కారణం. దాన్ని మహాభారతం సభాపర్వం చివరిలో చెప్పారు. రెండవ ప్రబలమైనటువంటి కారణం, భీష్మాచార్యుల వారిని కలవకముందు ద్రోణుడు చాలా కష్టాలు పడ్డాడు. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడంటే, ఆఖరికి కడుపున పుట్టినటువంటి కొడుక్కి త్రాగటానికి పాలు కూడా ఇవ్వలేనంత కష్టాన్ని పడ్డాడు. ఇన్ని కష్టాలు పడ్డవాడు అడగవలసిన అవసరం లేకుండా కష్టాలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నాడు అంటే భీష్ముడి సన్నిధిలో పోగొట్టుకున్నాడు. ఆయనకి అంత మర్యాద ఇచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు, ఆయనకి ఆచార్య పదవిని కట్టపెట్టాడు, బిడ్డలందరినీ తీసుకెళ్లి మనవల్ని ఆయనకి శిష్యుల్ని చేశాడు. అంతేకాదు, ఆ కాలంలో ఒక్క భారతదేశం కాదు, యావత్ ప్రపంచం నుంచి కూడా విలువిద్య కాదు, శూలం విసరడం దగ్గర నుంచి, కత్తి యుద్ధం దగ్గర నుంచి ఏది నేర్చుకోవాలన్నా ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించవలసింది. అందుకని ద్రోణుడు ఇంతమందికి పాఠం నేర్పవలసి వచ్చింది. అందుకే యథార్థానికి ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, ద్రోణాచార్యుల వారు ఈ విలువిద్యనంతటినీ నేర్పినటువంటి పెద్ద పాఠశాల నిజానికి అసలు విశ్వవిద్యాలయం డెహ్రాడూన్ అనబడి ఇప్పుడు పిలుస్తున్న ప్రాంతంలో ఉండేదిట. అక్కడ నేర్పేవాడు ద్రోణాచార్యుల వారు. హస్తినాపురం అంటే ఢిల్లీకి దగ్గర కాబట్టి. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కష్టాలన్నీ పోయి, కేవలం విలువిద్య నేర్పమని ఆచార్య పదవిని ఇచ్చి విడిచిపెట్టలేదు. యథార్థానికి భీష్ముడు ద్రోణుడికి తనతో సమాన స్థానాన్ని కల్పించాడు, తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. సభలో ఎప్పుడైనా జటిలమైన సమస్యలు ఏర్పడితే ద్రోణాచార్యుల వారు కూడా మాట్లాడేవారు. మాట్లాడిన దానికి సముచిత గౌరవాన్ని కల్పించారు. అన్నిటినీ మించి ద్రోణుడి మనసు ఖేదపడితే భీష్ముడికి ఇష్టం ఉండేది కాదు. ద్రోణుణ్ణి అంత ప్రేమతో, అంత గౌరవంతో చూసేవాడు. తననికి అంత ప్రేమించి, అంత గౌరవించినటువంటి భీష్మాచార్యుల వారు హస్తినాపురం విడిచిపెట్టి వెళ్ళిపోలేడు. ఎందుకు వెళ్ళిపోలేడు అంటే, అది ఇవాల్టి అనుబంధం కాదు. ఎప్పుడో చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు చిన్న పిల్లలుగా ఉండగా ఆ చిత్రాంగదుడు మరణించి, విచిత్ర వీర్యుడు మరణించి పిల్లలు లేని స్థితిలో ఉంటే, విచిత్ర వీర్య క్షేత్రముల యందు ధృతరాష్ట్రుడు, పాండురాజు పుడితే, తర్వాత పాండురాజు కూడా మరణిస్తే, చిన్న చిన్న పిల్లల్ని, పాండవుల్ని ఆ దుర్యోధనాదులతో కలిపి పెంచి పెద్ద చేసి సుశిక్షితుల్ని చేసి రాజ్యాన్ని తన రెక్కల కింద పెట్టి కాపాడినటువంటి మహానుభావుడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ఆ అనుబంధాన్ని తెంచుకుని ఎలా వెళ్ళిపోతాడు? ధర్మంలో ఉన్నవాళ్ళు ఎటూ నెగ్గుతారు, కానీ తాను తెంచుకుని వెళ్ళిపోలేడు. వెళ్ళిపోతే మరింత తెగబడతాడు దుర్యోధనుడు. అందుకని భీష్ముడు అక్కడ ఉండడం ఆయన ఉనికి అవసరం. అందుకని భీష్ముడు హస్తినాపురంలో ఉండిపోతాడు. భీష్ముడు ఉండగా ద్రోణుడు భీష్ముడిని వదిలి వెళ్ళిపోలేడు. ఎందుకని అంటే భీష్ముడితో ద్రోణుడికి ఉన్న అనుబంధం అటువంటిది. అందుకే
ఎక్కడ భీష్ముడు ఉంటాడో అక్కడ ద్రోణుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ మర్యాదా పురస్సరంగా అంత గొప్ప అనుబంధాన్ని పొందారు. అదొక ప్రబల కారణం. ద్రోణుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి పాండవులతో వెళ్ళలేదు. మూడవ ప్రబలమైనటువంటి కారణం ఇంకొకటి ఉంది. తన బావమరిది కృపాచార్యుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఎందుచేత అంటే లోకంలో ఒక సామెత ఉంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. అందుకే బావగారికి ఎప్పుడైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే, బావగారు మనశ్శాంతి పొందండి, ఇంకా సంతోషంగా జీవితం గడపండి అని చెప్పడం కోసం అంచు ఉన్నటువంటి బట్ట తెచ్చి మహదాశీర్వచనంలో మొదట పెట్టే అధికారం ఎవరికి ఉంటుంది అంటే బావమరిదికి ఉంటుంది. ఆ బావమరిదికి బావగారంటే అభిప్రాయ భేదం ఉన్నా లేకపోయినా ఉండకూడదు. భగవంతుడి దయ వల్ల ఎక్కడైనా బావలు బావమరుదులు చక్కగా సంతోషంగా కలిసి ఉండాలి. ఏనాటికి ఏ కుటుంబంలో అటువంటి భేదములు కలగకుండుగాక. ఒకవేళ ఏ కారణం చేతన కించిత్ అభిప్రాయ భేదం ఉన్నా కూడా తన చెల్లెలి పసుపు కుంకాల్ని దృష్టిలో పెట్టుకుని బావగారు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని కోరుకునేవాడెవరు అంటే బావమరిది. మరి ఆ పిల్లకి అన్నదమ్ముడు కదా, కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు కదా, ఆ కారణం చేత ఆ అక్క చెల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటాడు ఆమె సోదరుడు. బావమరిది పట్ల ఆ కారణం చేత బావగారికి ఎప్పుడూ సుహృద్వాతావరణం ఉంటుంది, ప్రేమతో కూడుకున్న అనుబంధం ఉంటుంది. అందున కృపాచార్యుల వారు కూడా సామాన్యుడేం కాదు. ద్రోణాచార్యుల వారికి ముందు పాండవులకు గురువు. పాండవులకు ద్రోణుడు రాకముందు కౌరవులకు విద్య నేర్పిన వాడెవరు అంటే కృపాచార్యుడు నేర్పాడు. పైగా ఆయన ఏకాదశ రుద్రాంశలో వచ్చినటువంటి వాడు, మృత్యువు లేదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే కురుపాండవ సంగ్రామం జరిగిన తరువాత 3-4 చొప్పున మిగిలిపోయారంతే, కౌరవుల వైపు పాండవుల వైపు. అలా మిగిలిపోయిన వాళ్లలో, కౌరవుల వైపు మిగిలిపోయిన వాళ్లలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, 3. అందులో ఈ కృపాచార్యుడు మృత్యువు లేనివాడు, ఏకాదశ రుద్రాంశలో వచ్చినటువంటి వాడు, శరద్వంతుడు అనబడేటటువంటి ఒక గొప్ప ముని యొక్క కుమారుడు. ఆయన ఒక కొడుకుని ఒక కూతుర్ని పొందాడు. వాళ్ళు కూడా కారణజన్ములు. వాళ్ళు కూతురు పేరు కృపి, కొడుకు పేరు కృపాచార్యుడు. 2 కృపా సంబంధమైనటువంటి పేర్లు. ఎవరి కృప, ఎందుకు ఆ పేరు వచ్చింది వాళ్ళిద్దరికీ అంటే దాని వెనకాతల ఒక మర్మం ఉంది. ఒకానొకప్పుడు శంతన మహారాజు గారు వీళ్ళిద్దరూ పొదలో దొరికారు. ఆ పిల్లలిద్దరు పొదలో దొరికినటువంటి పసిపిల్లల్ని, అయ్యో ఆడపిల్ల మగపిల్లాడు కవల పిల్లలు ఇలా పొదలో పడున్నారే అని గమనించి వీళ్ళు కారణజన్ములు అని గమనించాడు. ధనుర్బాణములు కూడా అక్కడ కనబడ్డాయి. ఆ పిల్లల్ని తీసుకెళ్లి శంతన మహారాజు పెంచాడు, పరమదయతో పెంచాడు. కృపతో శంతన మహారాజు గారు పెంచాడు కాబట్టి శంతనుని యొక్క కృప ఎప్పటికీ జ్ఞాపకం రావడం కోసం ఆ పిల్లవాడికి కృపాచార్య అని పేరు వచ్చింది. పిల్లకి కృపి, ఆచార్య పేరులో వచ్చేది కాదు. ఆచార్య అంటే వేదాంతర్గతమైనటువంటి ధర్మమును బాగా తెలుసుకుని ఎవరు దాన్ని ఆచరిస్తాడో వాడు ఆచార్య. ఆచరించి చూపించినవాడు కాబట్టి కృపాచార్య. ఆ కృపాచార్యుని చెల్లెలు కృపి. ఆ కృపి ద్రోణుని యొక్క ఇల్లాలు. తన బావమరిది కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడు హస్తినాపురంలోనే ఉన్నాడు కాబట్టి చాలా కాలంగా వాళ్ళ మధ్య అనుబంధం ఉంది. చూస్తూ చూస్తూ చెల్లెల్ని, బావగారిని, భీష్ముణ్ణి, ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. కృపాచార్యుల వారు హస్తినాపురంలో ఉండడం కూడా ఒక సంబంధం. అయితే అలా ఉంటుందా అండి అని మీరు అనుకోకండి. విశ్వామిత్రుడంతటి వాడు తన చెల్లెలి గురించి అంత గొప్పగా చెప్పాడు. రామచంద్రమూర్తి అంతటి వాడు దశరథుడు పుడితే ఏడిచాడు. కుటుంబంలో అనుబంధాలు చాలా గొప్పవి.
మనిషి ఎంత గొప్పవాడు కానివ్వండి, తన తండ్రిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన తల్లిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అన్నదమ్ముల్ని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అక్క చెల్లెళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం, అంత ప్రేమతో వాళ్లతో వ్యవహరించడం మనిషి యొక్క శీల వైభవానికి చక్కని తావినిస్తాయి, సువాసననిస్తాయి. అందుకే ఆ గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే ఆ వ్యక్తుల యొక్క నడవడికి ఏదో దోషం ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ద్రోణుడంతటి వాడు కూడా కుటుంబ అనుబంధాలకి అంత పెద్దపీట వేశాడు, అంత ప్రేమ చూపించాడు. ఇంకొక అంశం ఏమి అంటే, ద్రోణాచార్యుల వారి యొక్క కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ గురించి నిజానికి ద్రోణుడు ఎంతో తపస్సు చేశాడు, భగవంతుడిని ఉద్దేశించి అంత ప్రార్థన చేశాడు అని నా ప్రతిపాదన. చేస్తే ఆయన కామ క్రోధములతో కూడినటువంటి రుద్రాంశ సంభవుడై వచ్చాడు. ఆయన పుట్టగానే దేవేంద్రుడి వద్ద ఉండేటటువంటి ఉచ్చైశ్రవము అనబడేటటువంటి గుర్రం ఎలా సకిలిస్తుందో అలా సకిలించాడు. అటువంటి ధ్వని చేశాడు. 3 లోకములు ఉలిక్కి పడ్డాయి. ఇదేమిట్రా, ఈ పిల్లవాడు పుట్టగానే ఉచ్చైశ్రవం చేసినటువంటి రవం లాంటి రవం చేశాడని ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. చాలా ఉగ్ర స్వభావం ఉన్నవాడు. భీష్మాచార్యుడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అశ్వత్థామ చిరంజీవి. కానీ ఆయన యొక్క వ్యగ్రత చేత ఎప్పుడు నెత్తురోడుతూ పుల్లటి కంపు కొడుతూ ఉండగా ఉగ్రస్వభావంతో తిరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ పుట్టినరోజు వస్తే పుట్టినరోజు నాడు తెల్లవారుజామున నల్ల నువ్వులు, ఆవు పాలు, బెల్లం ముక్క 3 కలిపి 3 మాటలు లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకొని వచ్చే పుట్టినరోజు కూడా చూడాలి. తాను దీర్ఘకాలము జీవించి ఉండాలి అని కోరుకోవాలి, తప్పేం లేదు. జీవితం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించడం. జీవితం లేకపోతే ధర్మం ఎలా ఆచరిస్తారు? జ్ఞానం వచ్చాక అది వేరు. శరీరం పడిపోయిందా పడిపోలేదా అన్నది దాని గురించి విచారం లేకుండా ఉండడం. కానీ సాధనలో ఉన్నవాడికి శరీరము పరమేశ్వరుడిచ్చిన గొప్ప బహుమానం. ఇది లేదనుకోండి ఏం జరుగుతాడు? ఇది లేకుండా ఏం ధర్మాన్ని అనుష్ఠిస్తాడు? ఇది లేకపోతే ఏ పూజ చేస్తాడు? ఇది లేకపోతే ఏ పుణ్యం చేస్తాడు? ఇది ఉంటే కదా. ఇది జనన మరణ చక్రమును దాటడానికి ఈశ్వరుడిచ్చిన గొప్ప తెప్ప. ఇది గొప్ప సాధనం. శరీరమునందు పూనికతో రక్షించుకోమనే శాస్త్రం చెప్తుంది. అశ్వత్థామ గొప్ప వేదాంగ నిష్ట కలిగిన వాడు. ఇంత గొప్పవాడు కాబట్టి చిరంజీవులలో ఒకడు. పుట్టినరోజు నాడు 7 చిరంజీవుల పేర్లు చెప్తారు. అందులో అశ్వత్థామ, బలివ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని పరశురాముడు, కృపాచార్యుడు కలిపి 7. అందులో అశ్వత్థామ అని ముందు ఆయన పేరు చెప్తారు. అంత గొప్పవాడు. అటువంటి అశ్వత్థామ ఈ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు. అనేకమైనటువంటి అస్త్రములు తెలిసినవాడు. భీష్ముడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు, తేజశాలి. అటువంటి అశ్వత్థామ కౌరవులతో ఎక్కువగా కూడి ఉండేవాడు. ఎందుచేత అంటే ఆయనకి కూడా అర్జునుడంటే అమర్షం. కారణం ఏమంటే విలువిద్యలో తనకన్నా గొప్పవాడు. తన తండ్రి అయిన ద్రోణాచార్యుడికి తనకన్నా అర్జునుడంటే ప్రీతి. ఆయనకి ఎక్కువ అస్త్రాలు నేర్పాడు. అందుకని అర్జునుడి పట్ల కించిత్ భేదభావంతో ఉన్నాడు అన్నది మీకు భారతం జరిగితే కనపడుతుంది. చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టకు అని చెప్పాడు వంటవాడికి. అంటే అర్జునుడు పెరిగిపోతాడేమోనని బెంగ ఒకటి అశ్వత్థామ మనసులో ఉండేది. సహజంగా ఒకరంటే కిట్టనప్పుడు వారి శత్రువులు ఎవరో వారి వైపు మొగ్గుతారు, అంత ఇష్టం ఉన్నా లేకపోయినా. దుర్యోధనాదులంటే అశ్వత్థామకంత ప్రీతి ఉన్నదా పక్కన పెట్టండి. అనేక సంఘటనలు దుర్యోధనుడికి దగ్గర చేశాయి అశ్వత్థామని. తన తండ్రిని దుష్టజ్యుమ్నుడు చంపాడు, అదో పగ. అలా ద్రోణుడు మరణించడానికి పాండవులు కారణం, అదో పగ. అందుకుని దుర్యోధనుడి వైపుకి జరిగిపోయాడు. అసలు అదొక ఉగ్ర స్వభావం అశ్వత్థామది. చాలా భయంకరమైనటువంటి స్వభావం. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడైనా కొడుకేగా, ఒక్క కొడుకు. మరి సహజంగా తండ్రికి కొడుకు మీద ప్రేమ అన్నది ఉంటుంది కదండి, లేకుండా ఎలా ఉంటుంది? ఆ కొడుకు కౌరవులతో కూడి ఉంటాడు. ఆయన తండ్రి వెంట వచ్చేస్తాడని నమ్మకం ఏం లేదు. ద్రోణాచార్యుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి, కొడుకు ఇటువైపు ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత తాను అటువైపు ఉండిపోయాడు అనుకోండి, అశ్వత్థామ ఇటు తానటు. యుద్ధంలో ఎలా జరిగి తీరుతుంది. దృష్టజ్యుమ్నుడు అటుంటాడు, తాను దృష్టజ్యుమ్నుడు అటుంటే యుద్ధం ఎలా? ఇన్ని ఆలోచించాడు.
కాబట్టి విధి నిర్ణయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.